శ్రీమాత్రే నమః. నేను ధ్యానం అనే ప్రయాణం 30 ఏళ్ళుగా చేశాను. అడవులకి పోలేదు, హిమాలయాలకు పోలేదు, ఇంట్లోనే కూర్చొని నా విధి నిర్వహణలో నేను ఆ పనులు చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యానంలో నేను ఒక్కటే అడిగేదాన్ని, నాకు ఆస్తులు అంతస్తుల కన్నా నిన్ను చూడాలి, నేను దైవాన్ని చూడాలి అని ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ దైవం పుష్కలంగా విశ్వరూప దర్శనాన్ని నాకు ప్రసాదించాడు. ఈ వీడియోలు ఎప్పటి నుంచో చేయాలంది, ఎలా చేయాలో నాకు అంతగా ఐడియా లేదు. నేను పుస్తక నాలెడ్జ్ అస్సలు లేదు, నాకు అంతగా చదువుకోలేదు. ఏమంటే భగవద్గీతలు, విష్ణు పురాణాలు అలాంటి పురాణాలు ఏమీ చదవలేదు. ధ్యానంలో అన్నీ తెలుసుకున్నాను. ఆ ధ్యానం గురించి భగవంతుడు ఎట్లా ఏర్పడ్డాడు, ఎందుకు ఈ విశ్వం ఏర్పడింది, ఈ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేవి నేను ఒక్కొక్క స్టెప్లో చెప్తాను. వాటిని చూశారంటే నేను 30 ఏళ్ళు కష్టపడది మీరు కొంచెం చాలా తొందరగా తెలుసుకోవచ్చు. అట్లా కూర్చొని ఒకటే క్వశ్చన్, నాది క్వశ్చన్, స్వామి ఈ తప్పు ఒప్పులేమిటి, మంచి చెడులేమిటి, రాత్రి పొగులేమిటి, అన్నీ సమానం, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, అసలు ఇవన్నీ ఈ సృష్టి అంతా ఏమిటి, ఈ క్వశ్చన్ ఒక్కదాన్ని వేసుకునేదాన్ని. ఇలా నేను 30 ఏళ్ళ సాధనలో అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ కొంచెం ఫాలో అయ్యారంటే మీరు కూడా భగవంతుడిని చూడవచ్చు. ఈ సృష్టి ఎందుకు జరిగిందనేది చెప్పగలుగుతుంది, ఎక్కడ ఉన్నాడు అనేది చెప్పగలుగుతుంది, ఎలా ఉన్నాడు అనేది చెప్పగలుగుతుంది, ఎన్ని చెప్పగలుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ నన్ను ఫాలో అవ్వండి దయచేసి. మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.